విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యత. వారు చేసిన త్యాగాలు, సేవలు మరవలేనివని మంత్రి టీజీ భరత్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద స్మృతి పెరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి టీజీ భరత్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్, జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ ఐఏఎస్ లో హాజరై పోలీస్ అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుందని మంత్రి టీసీ భరత్ పేర్కొన్నారు. విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కర్నూలు. చీఫ్ గెస్ట్ రెస్పెక్టెడ్ శ్రీ టీజీ భరత్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిశ్శబ్ద నివాళులు అర్పిస్తున్నారు. అక్టోబర్ 21 తేదీ ప్రతి సంవత్సరం లాగా వీఆర్ హియర్ ఫర్ కమెమరేటింగ్ అవర్ మార్టియర్స్. ఒక సాక్రిఫైస్ మేము రోజు రోజు అనుకుంటా ఉంటాము, మేము అది త్యాగం చేసాము, ఇది త్యాగం చేసాము. బట్ ద హైయెస్ట్ సాక్రిఫైస్ ఒకరు ఏదైనా చేయాలంటే దేశానికి వాళ్ళు ప్రాణం త్యాగం చేయడము, దానికన్నా పెద్ద త్యాగం ఏమీ లేదు అనేది ఐ బిలీవ్ ఇన్ దట్. మనం ఎప్పుడు ద పాపులర్ థింగ్ ఈజ్ ఒక ఆర్మీ జవాన్లు దేశం కోసము ఆ ప్రాణం త్యాగం చేస్తారు అనేది దట్స్ అ పాపులర్ బిలీఫ్. ఒక బార్డర్లో ఆర్మీ జవాన్లు ఎలా పనిచేస్తున్నారు, మొత్తం దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ కోసము పోలీసులు వివిధ రకం స్టేట్ పోలీస్ కావచ్చు లేదా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కావచ్చు, వీళ్ళందరూ మన ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం, అంటే మన నక్సలిజం అగేన్స్ట్ కానీ కమ్యూనలిజం అగేన్స్ట్ కానీ డే టు డే బేసిస్లో ఎవరైనా ఫైట్ చేస్తున్నారంటే అది మన పోలీసులే. మీ అందరికీ తెలుసు, దేశం కోసం పోరాడుతూ ఎంతో మంది పోలీసులు ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. 1960లో ఇదే తేదీన బార్డర్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా డ్యూటీల్లో ఉంటూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకునేందుకు అక్టోబర్ 21న తేదీ మనం పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసులు శాంతి భద్రతలను రక్షించేందుకు పోరాడుతున్నారు. ఈ సమయంలో ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కోల్పోతున్నారు. 2025లో సంవత్సరంలో భారతదేశం అంతటా 191 మంది పోలీసులు అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా ఒక 5 మంది సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు త్యాగం చేశారు. అక్టోబర్